నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజనీతిజ్ఞుడు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఏంటి సార్, ఇప్పుడు మన దేశమేమో ప్రశాంతంగా స్వేచ్ఛా వాయువు పీలుస్తూ ఉంటే మొన్న శ్రీలంక, నిన్నేమో బంగ్లాదేశ్, నేడేమో నేపాల్, రేపు ఏ దేశం ఇట్లాంటి విధ్వంసాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? దీని వెనుకాల ఎవరున్నారు? చైనా ఉందా, పాకిస్తాన్ ఉందా? ఎందుకు దక్షిణాసియా దేశాలు ఈ రకంగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాయంటే ఏం చెప్తారు సార్? అంటే ఒక కాలంలో కొన్ని దేశాలు వెనుకబడి ఉద్యమాలు నడిపేది, కానీ ఇవాళ ఈ ఉద్యమాలు అయితే నడిచాయో అప్పుడు ఏమంటే వేరే దేశాల నుండి నడిపితే వాళ్ళు ఒక నాయకుడిని క్రియేట్ చేస్తారు, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు సిఐఏ లాంటి సంస్థలు కొన్ని దేశాల్లో ప్రధానమంత్రిని చంపారు, తర్వాత యాక్సిడెంట్ చేసి చంపారు, అటువంటి జరిగింది. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆల్టర్నేటివ్ను వెతుక్కొని పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్ కూడా లేకుండా, అంటే ప్రజలు ఎంత కన్ఫ్యూజన్ పడ్డారంటే ఇప్పుడు దేశానికి అధినేత ఎవరు? నేపాల్లో జరుగుతున్న చర్చ చూస్తే ఎవరు ఇలాంటి వెతుక్కుంటున్నారు. ఎవరు కొంత విశ్వసనీయతుండి మన సమస్యలు వినగలిగిన వాళ్ళు, కొంత ప్రజాస్వామ్యంగా ఉన్నవాళ్ళు ఎవరు అని ఆలోచిస్తున్నారు. ఆలోచనలో భాగంగా ఆమె చీఫ్ జస్టిస్, నేపాల్ చీఫ్ జస్టిస్ మహిళ ఉంటే ఆమె ఏమైనా బాగుంటుందా? ఎందుకంటే ఆమె చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు కొంత ఆనెస్ట్గా ఉంది, కొంత న్యాయం చేసింది కనుక. కానీ అది అందరికీ అంగీకారం కాదు. ఇంకా వాళ్ళు ఉంటే బాగుంటుందా, వీళ్ళు ఉంటే బాగుంటుందా అనేది సమాజంలో చర్చ జరుగుతుంది. కానీ ఎవరు ఎమర్జ్ కాలి. అదే మీకు బంగ్లాదేశ్కి వచ్చేవరకు అక్కడ కూడా ఎవరు దొరకలేవాడు. దొరకపోతే ఎవరో నోబెల్ లారెట్ ఉన్నాడని ఏం తోచక, సరే నోబెల్ ప్రైజ్ వచ్చిన వాడు ఆయన కూడా పెద్ద విశ్వసనీయత ఉందని కాదు, కానీ అంతిమంగా ఎవరు దొరకపోతే ఎవరినో పట్టుకుంటారు. కాస్త విశ్వసనీయత ఉండి, కాస్త ఆనెస్ట్గా ఉండి వీళ్ళైతే మన సమస్యలు వింటారు, కనీసం తాత్కాలిక పరిష్కారంగానైనా ఒక ఆల్టర్నేటివ్ వెతకడం. ఇప్పుడు నేపాల్లో జరుగుతుంది అది. ఎవరిని చేస్తే బాగుంటుంది అని దేశమంతా చర్చిస్తున్నది. కానీ వాళ్ళకి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈయన నోబెల్ లారెట్ కాబట్టి కొంత అంగీకారం వచ్చింది. నేపాల్లో అట్టు కూడా ఉండేది. అంటే జాతిని ఒక వ్యక్తి గౌరవించేటువంటి వ్యక్తి. ఇప్పుడు మన దగ్గర మీకు ఎమర్జెన్సీగా వ్యతిరేకంగా అన్నప్పుడు జయప్రకాష్ నారాయణ ఉన్నాడు కనుక ఎవరు ఉద్యమాన్ని జయప్రకాష్ వచ్చాడు, రాజకీయ పార్టీలన్నీ ఆయన వెనకపోయాయి. అట్లా ఇందిరాగాంధీ నియంతృత్వ వ్యవస్థ కూలిపోయింది. అది ఒక ప్రజాస్వామ్యంగానే ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత ఒక ప్రత్యామ్నాయం వచ్చింది. ఆ ప్రత్యామ్నాయం కొంతకాలంగా పవర్లో ఉంది. కనుక సమాజము ఒక ఆల్టర్నేటివ్ను తయారు చేసుకోకుండా ఎప్పుడైతే బగ్గుమంటుందో వాళ్ళకి తమకు ఎవరు దిక్కు అన్నట్లు చూస్తున్నటువంటి ఒక పరిస్థితికి, అంటే రాజకీయాల్లో ఉన్న ఎవరు కూడా పర్వాలేదు ఇతని చేస్తే మనకు కొంత సమస్య పరిష్కారమైంది. రాజకీయ వ్యవస్థలో ఒక్క వ్యక్తి మార్చగాలేదు, అంటే అందరి మీద విశ్వసనీయపోయింది వాళ్ళకు. అంటే మీరు సమాజంలో కాస్త ఆనెస్ట్గా ఉండి కాస్త ప్రజల సమస్యల గురించి నిరంతరంగా మాట్లాడి రాసేవాళ్ళు, వీళ్ళు ఫలానా వాళ్ళు అయితే మనకు దేశానికి కొంత మనకేమైనా ప్రయోజనకరంగా ఉంటుందని ఒక వ్యక్తిత్వం లేకపోవడం అనేది ఎంత అసలు ఒక ఎంప్టీనెస్ కదా, ఒక శూన్యం ఏర్పడింది. ఆ శూన్యంలో ఇవాళ వాళ్ళు వెతుకుతున్నారు ఎవరైతే బాగుంటుందని. చూడాలి, ఎవరినో ఒకరిని కొంత రిలేటివ్గా కొంత ఆనెస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరినో చేసుకుంటారు. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ అభివృద్ధి నమూనా గురించి పునరాలోచించకుండా, అభివృద్ధిలోంచి ఉద్యోగాలను సృష్టించి, కనీస భద్రత కల్పించి, కనీసమైన జీవన ప్రమాణాలు కల్పించేటువంటి ఒక వ్యవస్థ వస్తే తప్పించి ఇవాళ మీకు ఏ దేశంలో స్టెబిలిటీ రావడం చాలా కష్టం. అన్ని దేశాల్లో ఇదే సమస్య ఉంది. ప్రపంచం కూడా ఇవాళ ఆలోచించవలసింది, ఈ అభివృద్ధి నమూనా పనిచేయలేదు. అందుకని అమెరికా కూడా క్రైసిస్లో ఉంది. అమెరికా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. తీవ్రమైన ఇబ్బంది కాబట్టి చాలా వాళ్ళ పవర్ ఉంది కాబట్టి అన్ని దేశాల మీద ఆయన వాళ్ళ బాధను మనం నెట్టేస్తున్నాడు. వాళ్ళ సంక్షోభాన్ని ప్రపంచం మీదకి నెడుతున్నాడు. కనుక ఈ చిన్న దేశాలు ఏం చేయాలి? ఈ చిన్న దేశాలకి వేరే దేశం మీద ట్యాంక్ తమ సమస్య తామే పరిష్కరించుకోవాలి. లేదా అంతర్జాతీయంగా కొన్ని సంస్థలు వాళ్ళు అప్పిచ్చి తర్వాత కొంతకాలంగా వాళ్ళని కాపాడుకుని, శ్రీలంకలో కొంత ప్రపంచ బ్యాంకు వాళ్ళు కొంత సహాయం చేసి ఏదో కొద్దిగా తాత్కాలికమైన ఒక పరిష్కారం ఇచ్చారు. కానీ ప్రపంచం శాంతియుతంగా ఉండాలి, ఇలాంటి సంఘటనలు జరగకూడదు అంటే మాత్రము అభివృద్ధి నమూనా మానవీయంగా ఉండాలి, ప్రజల కేంద్రంగా ఉండాలి, అవకాశాలు రావాలి,
ఆరోగ్యము, తర్వాత విద్య లాంటివన్నీ వాళ్ళకి అందుబాటు. అట్లా మీకు కాస్త వాళ్ళు స్టేబుల్గా ఉండి హ్యాపీగా ఉన్న సొసైటీ స్కాండినేవియన్ సొసైటీ. ఇప్పుడు వాళ్ళేమో ఏంటంటే నేపాల్ యువత భారత్ లాంటి పాలన రావాలి, మోదీ లాంటి నాయకుడు ఉండాలన్నట్టు కూడా ఉండాలని చెప్పేసి కూడా రకరకాల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పరిస్థితి. అంటే మన దేశానికి నేపాల్కు ఉన్నంత వ్యత్యాసం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే మన దేశము చాలా కాంప్లెక్స్ లేని ఒకటి. తర్వాత మన దేశంలో కూడా నియంతృత్వ ధోరణులు పెరుగుతున్నాయి, ప్రజాస్వామ్యము బలహీనపడుతుంది, సంస్థలు బలహీనపడుతున్నాయి, సుప్రీంకోర్టు మీద కూడా కొంత విశ్వసనీయత తగ్గుతున్నది. కానీ మన దగ్గర ఈ అపోజిషన్ పార్టీసు, తర్వాత భిన్నమైన పొలిటికల్ పార్టీసు, తర్వాత కాంప్లెక్సిటీ ఉంది మన దగ్గర. అంటే వెస్ట్ బెంగాల్లో ఒక పార్టీ, తమిళనాడులో ఒక పార్టీ, కాశ్మీర్లో ఒక పార్టీ, భిన్నమైన పార్టీలు. ఎక్కడెక్కడైతే అసంతృప్తి ఉందో అసంతృప్తితో రీజనల్ పార్టీ వచ్చింది. ఇప్పుడు మన తెలంగాణ తీసుకుంటే ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, అందరూ వాళ్ళకి మద్దతు ఇచ్చారు. కానీ అసంతృప్తి పెరిగినప్పుడు ఒక ఆల్టర్నేటివ్ కింద మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ సరిపోతే ఇంకో పార్టీని, అంటే ఈ అవకాశం అని ఉండాలి. ఈ ఆల్టర్నేటివ్ ఒకటి ఉంటే ఏమవుతుందంటే మీకు ఆల్టర్నేటివ్ సరే వీళ్ళని ఒకసారి మనం చూద్దాం అనే అటువంటి ఒక ఇది ఉంటుంది. తర్వాత మన దగ్గర ఇట్లా బగ్గుమనడం, అది చిన్న దేశాలు, ఇక్కడ బగ్గుమనడానికి మొత్తం భాష, తర్వాత రీజనల్ డైవర్సిటీ, వైవిధ్యము ఇంత ఉంది. కాబట్టి ఈ దేశంలో అక్కడక్కడ మూలకి ఇటువంటి అసంతృప్తి రావచ్చు. పంజాబ్లో ఒకసారి వచ్చిపోయింది, కాశ్మీర్లో ఒకసారి, మణిపూర్లో వచ్చింది, నార్త్ ఈస్ట్లో వచ్చింది. కానీ అవి బగ్గుమన్నాయి. ఏదో ఒక రకంగా ప్రభుత్వాలు వాటిని ట్యాక్స్ వ్యవస్థ కొంతవరకు వాటిని నియంత్రించగలిగింది. కానీ మొత్తం దేశవ్యాప్తంగా ఒక నిరసన రావడం, దేశవ్యాప్తంగా ఇలా జరగడం. ఇంకొకటి ఏమంటే మన సంస్థలు కొంత పనిచేస్తున్నాయి. ఈ అపోజిషన్ పార్టీస్ కూడా ఏవో అది కాకపోతే ఇది కాకపోతే అది ఒక ఇది ఉంది. కాబట్టి అంత పెద్ద ఎత్తున నిరసన రావడం అనేది జరగదు. కానీ నిరసన వస్తే పార్టీని ఓడగొడుతున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఇలాగే పోతే రేపు ఇందిరాగాంధీ ఎట్లయితే ఓడిపోయిందో భారతీయ జనతా పార్టీ కూడా అంటే పరిస్థితి ఎదుర్కోవచ్చు. కానీ మనం నేర్చుకోవాల్సిందంటే ముందు ప్రజాస్వామ్య సంస్కృతి ఉండాలి దేశంలో. ఎవరైనా వాళ్ళకు అన్యాయం జరిగిందంటే దాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉండాలి. ఇంకా దేశంలో కొంచెం మిగిలింది, మన దేశంలో ప్రజాస్వామ్యం కొంత మిగిలింది. కానీ ఆ మిగిలిన ప్రజాస్వామ్యాన్ని నిలుస్తుందా లేదా, లేకపోతే ఈ దేశం నిజంగానే ఒక అధికారం లేదా నియంతృత్వం వైపు వెళ్తుందా అనేటువంటి సమస్య మన దేశం ఎదుర్కొంటుంది. ఈ దేశంలో ఉండే సమస్యలకి నియంతృత్వం లేకుండా మనం ఏదైనా ప్రజాస్వామ్య పరిష్కారాన్ని కనుగొనగలమా అనేది నేపాల్ నుంచి, శ్రీలంక నుంచి, మన ఈ దేశాల నుంచి మన పాలకులు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు స్పందించేటువంటి ప్రభుత్వం కావాలి, స్వేచ్ఛగా చెప్పుకునే ప్రభుత్వం, స్వేచ్ఛగా ప్రజలు తమ సమస్యను చెప్పుకునేటువంటి అవకాశం కావాలి. మీరు దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ దాకా పోకపోవచ్చు, మధ్యనే క్రైసిస్ వస్తుందని దానికి ఏదైనా మన మధ్యంతర పరిష్కారం కనుక్కోవచ్చు. కానీ మీరు అంతిమం దాకా నెట్టితే మాత్రం ఏ దేశంలోనైనా ఇదే జరగవచ్చు. అంటే యువత తిరగబడితే ప్రభుత్వాలే కుప్పకూలిపోతాయనే అనడానికి ఉదాహరణ నేపాల్. అది స్పష్టంగానే తెలుస్తుంది కదా. యువత ప్రజలు అసంతృప్తిలో ఉండి యువత ఒకవేళ అంటే యువతకి వాళ్ళకు తెగింపు ఉంటుంది, కొంతవరకు తెగింపు ఉంటుంది, పోతే చేస్తాం అన్నట్లు ఉంటుంది, ఆగ్రహం ఉంటుంది, యువత ఆవేశం ఉంటుంది. ఆవేశము ఆగ్రహంతో పాటు ఆలోచన ఉండి ఒక ప్రాపంచిక దృక్పథం ఉండి మన దేశానికి ఏం పరిష్కారం కావాలి అని ఒకవేళ అలాంటి ఆదర్శాలు కానీ ఆశయాలు కానీ ఉన్న యువత ఉంటేనేమో పరిస్థితి ఇక్కడ రాకుండా వాళ్ళు క్రియాత్మకంగా ఒక ప్రత్యామ్నాయాన్ని క్రియేట్ చేసుకోగలరు. కానీ అవన్నీ లేవు. ఇప్పుడు ఒక భావజాలం లేదు, ఒక ప్రత్యామ్నాయమైన ఆలోచన లేదు. పిల్లలకి ఆవేశం ఉంది, ఆగ్రహం ఉంది, కానీ ఆలోచన తర్వాత ప్రత్యామ్నాయాన్ని క్రియేటివ్గా ఆలోచించేటువంటి కెపాసిటీ యూత్కి లేదు. అందుకనే దేశాలు ఇట్లా తగలబడిపోవడం, మనం ఊహించలేనంత వైలెన్స్ రావడం అనేది ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన చెప్పినట్టు ప్రెషర్ కుక్కర్, ఆ ప్రెషర్ పెరుగుతున్నప్పుడు సరిగా చూడకపోతే మీకు ఆ ప్రెషర్ కుక్కర్ లాగా పెళ్ళిపోతుంది అనేది ఇవాళ నేపాల్ విషయంలో మనం స్పష్టంగా చూస్తున్నాము. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.